నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. భారత రూపాయి ఒమానీ రియాలకు $250 మార్కును అధిగమించిందని ఒమాన్లోని ఎక్స్చేంజ్ హౌజులు వెల్లడించాయి. పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ అనిశ్చితి మరియు బలపడిన డాలర్ భారత కరెన్సీకి ప్రధాన అడ్డంకులుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అధిక ముడి చమురు ధరలు, బలపడిన అమెరికన్ డాలర్, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కలిసి వర్తమాన మార్కెట్ కరెన్సీలకు క్లిష్ట వాతావరణాన్ని సృష్టించాయని, రూపాయి ఇప్పుడు ఆ ఒత్తిడిని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. బహ్రెయిన్లో ఒక ఫేస్బుక్ ఉద్యోగ ప్రకటన 2 యువతులను మానవ అక్రమ రవాణా కేసులోకి లాగింది. వారిని తప్పుడు ఉద్యోగ ఆఫర్లతో మోసం చేసి లైంగిక దోపిడీకి గురిచేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. హై క్రిమినల్ అప్పీల్ కోర్టు 2 నిందితులకు ఒక్కొక్కరికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధిస్తూ గతంలో ఇచ్చిన తీర్పులను సమర్థించింది. శిక్షాకాలం పూర్తయ్యాక దేశ బహిష్కరణకు ముందు బాధితులను స్వదేశానికి పంపించేందుకు అయ్యే ఖర్చులను కూడా వారే భరించాలని కోర్టు ఆదేశించింది. బాధితుల్లో ఒకరైన 23 ఏళ్ల మహిళ బహ్రెయిన్లో ఒక రెస్టారెంట్ ఉద్యోగాన్ని అందిస్తున్న ఫేస్బుక్ ప్రకటనకు స్పందించింది. నిందితులలో ఒకరిని సంప్రదించిన తర్వాత ఆమెతో పాటు అదే తరహాలో మరో మహిళ వారి ట్రాప్లో పడ్డారు. విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికి ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళని నిర్బంధించి వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టారు. పనిపిస్తామని తప్పుడు ప్రకటనలతో మహిళలను ఆకర్షించి లైంగిక దోపిడీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని బహ్రెయిన్ మానవ అక్రమ రవాణా నిరోధక డైరెక్టరేట్ తెలిపింది. కువైట్లలో WAMD తక్షణ బదిలీ సేవ ద్వారా లావాదేవీలు నిర్వహించడంలో సాంకేతిక వైఫల్యాలు లేదా జాప్యాలు, వినియోగదారుని ఇబ్బందులకు బ్యాంకులపై ఆర్థిక జరిమానాలను విధించడం ద్వారా కువైట్ సెంట్రల్ బ్యాంక్ తక్షణ డిజిటల్ చెల్లింపు సేవలపై పర్యవేక్షణను కఠినతరం చేసింది. స్థానిక బ్యాంకుల భాగస్వామ్యంతో 2024లో ప్రారంభించబడిన తక్షణ ఎలక్ట్రానిక్ చెల్లింపు ప్లాట్ఫామ్ అయిన WAMD ద్వారా కస్టమర్ చెల్లింపు లేదా బదిలీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో విఫలమయ్యే బ్యాంకుల లక్ష్యంగా జరిమానా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సెంట్రల్ బ్యాంక్ KNETను ఆదేశించింది. డిలే సమయాన్ని బట్టి బ్యాంకులకు జరిమానాలు విధించబడతాయి. 1 నుండి 4 నిమిషాల మధ్య ఆలస్యానికి KD1, 5 నుంచి 15 నిమిషాల మధ్య ఆలస్యానికి KD5, 15 నుండి 30 నిమిషాల మధ్య విఫలమైన బదిలీలకు KD10 మరియు 30 నిమిషాలు దాటిన ఆలస్యానికి KD20గా నిర్ణయించారు. WAMD బదిలీల్లో ఏదైనా ఆలస్యం జరిగితే అది నేరుగా KNET పర్యవేక్షణ స్క్రీన్పై కనిపిస్తుందని, తద్వారా జరిమానాలను తక్షణమే అమలు చేయడానికి వీలవుతుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. అయితే వసూలు చేసిన జరిమానాలను సెంట్రల్ బ్యాంకింగ్ పంపాలా లేక KNETకు పంపాలా అనే విషయంపై చర్చిస్తున్నట్లు బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు. కువైట్ అంతటా WAMD వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ యాప్ల ద్వారా మొబైల్ ఫోన్ నెంబర్లను ఉపయోగించి తక్షణ బదిలీల కోసం మౌలిక సదుపాయాలను సెంట్రల్ బ్యాంక్ బలోపేతం చేస్తున్న క్రమంలో ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ఖతార్లో ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ జాతీయ తేనెటీగల తేనె ప్రాజెక్టు సుస్థిర వ్యవసాయం దిశగా ఒక భాగస్వామ్యం అనే కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రజలకు పిలుపునిచ్చింది. మే 19న విలాజియో మాల్లోని గేట్ 4 వద్ద ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం, ఖతార్ దేశంలో తేనెటీగల పెంపకం మరియు తేనె ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా జరుగుతున్న కృషిని వివరించడంతో పాటు స్థానికంగా లభించే తేనె విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా ప్రకటనలో తెలిపింది. UAE ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీతాల చెల్లింపులపై కోత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ కింద దేశవ్యాప్తంగా జీతాల చెల్లింపుకు ఒకే విధమైన గడువు నిర్ణయిస్తూ UAE ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు 2026 జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి గ్రెగోరియన్ నెల మొదటి తేదీన గత నెల జీతాలను ఉద్యోగులకు చెల్లించాలి. ఆ తేదీ తర్వాత చెల్లింపులు జరిగితే అవి ఆలస్యంగా చెల్లించినట్లుగా పరిగణించబడతాయి. ఈ నిర్ణయాన్ని మానవ వనరులు మరియు ఎమిరిటైజేషన్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మంత్రిత్వ తీర్మానం ఆధారంగా అమలు చేస్తున్నారు. ప్రైవేట్ రంగ సంస్థలు అన్ని జీతాలను అధికారిక వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ లేదా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఇతర చెల్లింపు మార్గాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు చెల్లించినట్లు రికార్డులు, పత్రాలు సమర్పించడం కూడా సంస్థలకు తప్పనిసరి. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం వేతనాల్లో కనీసం 85% గడువులోపి చెల్లిస్తేనే సంస్థ నిబంధనలు పాటించినట్లుగా పరిగణిస్తారు. చట్టబద్ధమైన కోతలు లేదా నిలుపుదల కారణంగా మిగిలిన మొత్తం చెల్లించకపోయినా ఉద్యోగి జీతం పొందినట్లుగానే పరిగణిస్తారు. అయితే మిగిలిన బకాయిలను ఉద్యోగి క్లెయిమ్ చేసుకునే హక్కు కొనసాగుతుంది. గడువులోపు జీతాలు చెల్లించని సంస్థలపై దశలవారీ చర్యలు తీసుకోనున్నారు. గడువు దాటిన 2వ రోజు నుంచే
సంస్థలకు హెచ్చరికలు పంపిస్తారు. 5వ రోజు నుంచి కొత్త వర్క్ పర్మిట్ల జారీ నిలిపివేస్తారు. 11వ రోజు తర్వాత కూడా జీతాలు చెల్లించకపోతే పరిపాలనా జరిమానాలు విధించడంతో పాటు సంస్థను 3వ కేటగిరీకి డౌన్ గ్రేడ్ చేస్తారు. 16వ రోజు తర్వాత ఉద్యోగుల తరపున లేబర్ వివాదాలను స్వయంచాలకంగా నమోదు చేస్తారు. 21వ రోజు తర్వాత కంపెనీపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి అవసరమైతే యజమానిపై ట్రావెల్ బ్యాన్ కూడా విధించవచ్చు. 2 నెలలు వరుసగా ఉల్లంఘనలు చేసిన 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా పంపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్ధారణ, రవాణా, భద్రత, క్లీనింగ్, రిక్రూట్మెంట్ రంగాలపై ఈ నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. కొన్ని వర్గాల ఉద్యోగులు, సంస్థలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. కోర్టులో వేతనాలు, వివాదాలున్న ఉద్యోగులు, పరారైనట్లు నమోదైన కార్మికులు, చట్టపరమైన నిర్బంధంలో ఉన్నవారు, అనుమతితో జీతం లేని సెలవుల్లో ఉన్నవారు ఈ పరిధిలోకి రారు. అలాగే విదేశీ సంస్థల ఉద్యోగులు, సముద్ర కార్మికులు, 3 నెలల వరకు తాత్కాలిక మిషన్ పర్మిట్పై పనిచేసేవారు, వ్యక్తిగత యాజమాన్యంలోని ఫిషింగ్ బోట్లు, పబ్లిక్ ట్యాక్సీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రార్థనా మందిరాలకు కూడా మినహాయింపులుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత పెరగడంతో పాటు ఉద్యోగుల హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని యుఏఈ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తగ్గింపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్, యుఏఈ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ అల్ నహ్యాన్ మరియు ఈజిప్ట్ విదేశాంగ అంతర్జాతీయ సహకార మరియు ఈజిప్ట్ ప్రవాసుల మంత్రి బదర్ అబ్దెల్లట్టీలో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైజల్ మరియు షేక్ అబ్దుల్లా అల్ నహ్యాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై జరిగిన దారుణమైన దాడుల నేపథ్యంలో భద్రతా విధానాలను సమీక్షించారు. ప్రిన్స్ ఫైజల్ మరియు బదర్ అబ్దెల్లట్టి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. వారి ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించడానికి చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలను, అలాగే అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సహా దౌత్యపరమైన పరిష్కారాలకు మద్దతు ఇవ్వడంపై సమీక్షించారు. ఇవి మా కల్ట్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.